యూదా పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారి కయ్యను నడిచిన మార్గమును నడిచి బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో అతురుముగా పరుగెత్తిరి. కోరాహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. స్తోత్రం దేవా. సర్వోన్నతుడా, యూదా పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం నాతో మాట్లాడి ఇక్కడ వినిచిన వారందరికీ నా ప్రభువా ఆశీర్వాదకరంగా ఈ యొక్క వాక్యాన్ని చేయమని, వారి జీవితంలో ఇంతవరకు ఏదైతే మేలు పొందుకోలేదో అది ఈ రోజే జరగటానికి, వారు జీవితాలను మార్చుకోవడానికి ఈ వాక్యం ద్వారా వారిని వెలిగించి నడిపించి బలపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. 1981 సంవత్సరంలో అమెరికాలో ఉన్నటువంటి మిన్నెసోటా అనేటువంటి రేడియోలో పోలీసులు ఒక ప్రకటనను పదే ప్రచారం చేస్తూ ఉన్నారు. పదే ఒక ప్రకటన చేస్తూ ఉన్నారు పోలీసులంతా కూడా. జరిగినటువంటి సంఘటన, ఎవరో కాలిఫోర్నియాలో ఒక కారును దొంగిలించుకుని వెళ్ళిపోయారంట. ఒక దొంగ వచ్చి ఏం చేశారంటే, ఒక ఇంటి యజమాని దగ్గర ఉన్నటువంటి ఆ ఇంటి ఎదురుగా ఉన్నటువంటి కారు, అప్పుడే ఆయన ఇంటికి వస్తూ ఉన్నాడు. గేటు తీసుకునే లోపల ఆ కారును దొంగిలించుకుని వెళ్ళిపోయాడు ఒక దొంగ. వెంటనే పోలీసులకి ఈ విషయం తెలిసింది. ఆ దొంగను పట్టుకోవడానికి పోలీసులు ఎంతో పెద్ద వ్యూహాన్ని పన్నారు. రేడియోలో కూడా పదే ప్రచారం చేస్తూ ఉన్నారు, ఎక్కువగా చెప్తున్నారు. ఎవరు నిజంగా అది ఆ దొంగను పట్టుకోవటానికి అనుకుంటున్నారు అందరూ కూడా. యాక్చువల్గా ఆ ప్రకటన ఏంటంటే, ప్రతి క్షణానికి ప్రతి రేడియోలో ప్రతి దాంట్లో అన్ని ప్రచారం చేస్తున్నారు. ఎవరు ఆ దొంగ అని చెప్పేసి కారు పట్టుకుపోయాడు ఫలానా కారు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. విచిత్రమైన విషయం ఏంటంటే, అందరూ ఏమనుకుంటారు, ఆ దొంగను పట్టుకోవాలనుకుంటున్నారు, దొంగ కోసం అనుకుంటారు. అది కాదు. ఎందుకని ఆ కారు యజమాని ఏం చేశాడంటే, మార్కెట్కి వెళ్ళి అతను ఆ కారు యజమాని ఇంట్లో చాలా ఎలకలు ఉన్నాయంట, బాగా విపరీతమైన ఎలకలు ఇబ్బంది పెడుతున్నాయని చెప్పి అతను ఏం చేశాడంటే చాక్లెట్స్ తయారు చేయించి ఆ చాక్లెట్స్లో ఎలకలను చంపడానికి ఆ చాక్లెట్లు తెలియకుండా ఆ చాక్లెట్లలో విషం కలిపి ఆ కారు యజమాని ఆ ముందు సీట్లోనే పెట్టుకుని, పక్కనే ఎవరు లేరు, అక్కడే ఉన్నాడు. రైట్ సైడ్ ఆయన ఎడం పక్కన డ్రైవ్ చేసుకుంటూ కుడి సీట్లో ఈ యొక్క చాక్లెట్స్ని పెట్టుకుని వచ్చాడు. పైకి కనపడతాక మామూలు చాక్లెట్స్ కానీ ఉన్నా కానీ అవి విషపు చాక్లెట్లు అన్నమాట. కాబట్టి ఈ చాక్లెట్స్ తీసుకుని వచ్చాడు. ఆయన ఏం చేశారంటే, డోర్ తీసి వెళ్ళాక ఆ గేట్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్తారనుకునే లోపల ఆ కారులో దిగి ఆ గేట్ ఓపెన్ చేసుకునే లోపల దొంగ వచ్చి కారుని స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు అనమాట. ఇది పోలీసులు చెప్తే పోలీసులు వెంటనే బాగా స్పీడ్గా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకనంటే కారుని కాపాడాలని కాదు, లేకపోతే దొంగను పట్టుకోవాలని కాదు, కానీ వాళ్ళ ఉద్దేశం ఎందుకనంటే, జాగ్రత్తగా వినాలి. ఎక్కడా దొంగ ఆ కారుని తీసుకెళ్తున్నప్పుడు పక్క సీట్లో ఉన్నటువంటి చాక్లెట్లను చూస్తాడేమో, తింటాడేమో. చాక్లెట్లు తిన్నట్టయితే దొంగ ఏమవుతాడు, అది ఎలకల మందు ఉన్నటువంటిది, ఎలకలకు మందు విషం ఉంది కాబట్టి ఎక్కడ చాక్లెట్లు తినేస్తాడో అని చెప్పేసి ఈ పోలీసులు ఏం చేస్తున్నారంటే, కారు ఆ పోలీసులు ఈ కారు యజమాని ఇద్దరు కలిసి చాలా వేగవంతంగా ఆందోళన చెందుతూ ఎంతో ప్రయాసపడితే ఎలాగైనా సరే కారు తిరిగి సంపాదించాలి, ఆ కారుని ఎలాగైనా సరే పట్టుకోవాలి అనేటువంటి ఆలోచన కంటే, కారు కావాలనేటువంటి ఆలోచన కంటే ఆ దొంగను రక్షించాలి, ఆ దొంగను కాపాడాలి అనేటువంటి ఆలోచనతో వారు ఎంతో శ్రమ పడుతూ ఉన్నారు, ఎంతో ప్రయాసపడుతున్నారు. కారు కాదండి మాకు కావాల్సింది, ఆ కారులో ఉన్నటువంటి దొంగ ప్రాణాలతో కావాలి, ఆ కారులో ఉన్నటువంటి దొంగ రక్షించబడాలి, ఆ కారులో ఉన్నటువంటి దొంగ చనిపోకూడదు, ఆ దొంగకి మేము మేలు చేయాలి, మాకు కీడు చేసినా కానీ అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు వెతుకుతూ ఉన్నారంట. హల్లెలూయా. అర్థమైంది ఆ విషయం. కాబట్టి ఈ రోజున మనం కూడా ఈ మాటలు వింటున్నట్టు మనం కూడా అనేక సార్లు దేవుని యొద్ద నుంచి పారిపోతూ ఉన్నాం. ఆయన ఇచ్చేటువంటి శిక్షను తప్పించుకోవాలని చెప్పేసి పారిపోతూ ఉన్నాం. కానీ నిజానికి ఆయన ఇచ్చేటువంటి రక్షణను నిరాకరించి ఆయనకు దూరంగా పరిగెడుతున్నాం. అందువల్ల మనమే నష్టపోతూ ఉన్నాం. ఈ రోజున దేవుని సందులో దేవుడు చెప్తున్నాడు దశంభాగం ఇవ్వాలని చెప్తుంటే మనం దశంభాగాలను దొంగిలించేస్తూ ఉన్నాం. దేవుడికి తెలియదా మా పరిస్థితి, దేవుడికి తెలియదా మా ఇనకము, మేము ఎంత అప్పుల్లో ఉన్నాము, అనారోగ్యంలో ఉన్నాము, చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, దేవుడికి తెలియదా? ఇటువంటి సమయంలో కూడా దశంభాగం ఇవ్వాలా అని చెప్పి పారిపోతూ ఉన్నాం. కానీ వాస్తవం ఏంటంటే, ఆ విత్తనాన్ని తినేయటం వల్ల మనకు పంట రాదు,
విత్తనాన్ని తినేయటం వల్ల మనం పంట పొందుకోలేం, మన జీవితంలో సమస్యలు ఇరుక్కుపోతాం. వీటన్నిటి నుంచి విడిపించాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ యొక్క భూలోక రాజ్యాన్ని మనం రక్షించడానికి మనం వెంట పడుతుంటే మనం పారిపోతూనే ఉన్నాం, దేవునికి దూరం అయిపోతూనే ఉన్నాం, దేవుని సన్నిధిని కోల్పోతూనే ఉన్నాం, దేవుని సన్నిధిలో మరి ఎన్నో విషయాల్లో మనం పారిపోతూనే ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు నీ యొక్క వాక్యం ద్వారా దేవుడు మన జీవితాన్ని వెలిగించాడని, దేవుడు మనల్ని రక్షించేవాడు తప్ప శిక్షించేవాడు కాదు, దేవుడు మనకు మేలు చేసేవాడే. ఆ యొక్క పోలీసులు దొంగని శిక్షించడం కాదు వెతుకుతుండా, ఆ యొక్క పోలీసులు ఆ దొంగని మరి పట్టుకోవాలనే ఉద్దేశంతో కాదు వాళ్ళు వెతుకుతుండా, ఆ దొంగకి రక్షణ కల్పించాలని, ఆ దొంగ చనిపోకుండా కాపాడాలని. అలాగే దేవుడు ఈరోజు నా జీవితాల్లో పెట్టినటువంటి రూల్స్ అవ్వచ్చు, లేకపోతే ఏది పెట్టినా కూడా దేవుడు నన్ను రక్షించడానికే. ఆ యొక్క దేవుని ప్రేమను తెలుసుకున్నట్లయితే నువ్వు అప్పుల సమస్య నుంచి విడిపించబడతావు, నీకున్నటువంటి ప్రతి బలహీనత నుంచి విడిపించబడతావు, నీకున్న ప్రతి అనారోగ్యం నుంచి విడిపించబడతావు. నువ్వు నమ్మినట్లయితే, సత్యం తెలుసుకున్నట్లయితే దేవుడు నీకు మేలు చేయడానికి చూస్తున్నాడు. నమ్మిన వారంతా కూడా పొందుకుందురుగాక. ఆమేన్.